హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన కొరమీను చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా ఫిష్ కర్రీయే మాకు రాదు అసలు అనేవాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చండి. ఒక్కసారి ఇలా ఫాలో అవ్వండి. ముందుగా అయితే గ్యాస్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. చేపల పులుసులకి ఆయిల్ వేసుకోవాలా. కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలా. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలా. ఇవన్నీ వేసుకొని బాగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకొని మనకి కొత్త బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకుంటున్నాను. 1 కప్ ఆనియన్ తీసుకుని 1 కప్ టమాటా కూడా తీసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని మొత్తం అయితే బాగా మగ్గించుకోవాలా. టమాటా అనేది కూడా మనకి సాఫ్ట్గా అయిపోవాలా. ఈ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఈ చేపల పులుసు అనేది కొంతమంది చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారండి. ఏమి లేదు, ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈజీగా మీకు చేపల పులుసు వచ్చు, మీరు సూపర్గా చేశారని మీ ఇంట్లో వాళ్ళే అంటారండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారము నా టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే యాడ్ చేశానండి. మీకు కొంచెం కారాలు ఎక్కువగా తినే వాళ్ళు ఉన్నా ఇంకొంచెం స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి కారం అనేది. మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలా. ఇలాగా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. లేదా ముందుగానే అయితే నేను ఇక్కడ చింతపండు పులుసు అయితే చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్ కూడా మరీ ఎక్కువ వాటర్ పల్చగా గ్రేవీ ఉంటే కానీ మనకి చేపల ముక్కలు ఉడికిపోతుంది. తర్వాత మనకి కర్రీ చూస్తే పల్చగా ఉంటుంది. అది చూడడానికి కూడా మనకి తినబుద్ధి కాదు. మనకి ఎంత చింతపండు పులుసు కొంచెం చిక్కగా వేసుకోవాలా. వాటర్ గ్రేవీ కన్సిస్టెన్సీ పట్టి వేసుకోవాలండి. అది మాత్రం గుర్తుంచుకొని ఎక్కువ వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఇప్పుడైతే ఫిష్ అయితే నేను బాగా వాష్ చేసేసుకొని 1 కేజీ వరకు అయితే తీసుకున్నానండి. ఇక్కడ కొరమీను ఇలాగ పీసెస్గా కట్ చేసేసుకొని మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వరకే మనము స్పూన్ అనేది పెట్టాలండి. తర్వాత స్పూన్ అనేది మనము పెట్టకూడదు. అవి ముక్కలు అనేది ఇరిగిపోతాయి. ఫస్ట్ ఇలాగ కొంచెము కలిపెట్టినట్టుగా చేసుకొని తర్వాత మనము స్పూన్ అనేది ఎక్కడ యూస్ చేయకూడదు. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే కొంచెం సేపు ఉడికించుకోవాలా. ఇలాగ కొంచెం సేపు ఉడికిన తర్వాత నేను ఇక్కడైతే మీడియం సైజు ఒక మ్యాంగోని అయితే తీసుకున్నానండి. ఆ మ్యాంగో పీసెస్ అన్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లోనే మొత్తం అయితే బాగా ఉడికించుకోవాలి కర్రీ అనేది. కర్రీ మనకి కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేమ్ అనేది ఆవాలు, మెంతుల పొడి ఉంటుంది కదండి, నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటానండి. ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది అది. ఆ కొంచెం పౌడర్ అది వేసుకుంటే ఇంకా మనకి చేపల పులుసు కానీ టేస్ట్ అనేది వస్తుందండి. అది కొంచెం యాడ్ చేయండి మీరు. తర్వాత కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకొని ఆపేయండి. మనకి కర్రీ అనేది టేస్టీగా సూపర్గా ఉంటుంది. చూసారా, మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. మరి కొంచెము చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. మరీ థిక్గా అయిపోయినా కానీ బాగుండదు. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి కరెక్ట్గా సరిపోయింది. చూసారా, కర్రీ కూడా చూసారా ఏ కలర్లో ఉందో. మనకి ఆయిల్ కూడా ఎక్కువ కాలేదు, కరెక్ట్గా సరిపోయింది. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఆయిల్ కూడా మనకి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసారు, వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఈ కొరమీను చేపల పులుసు వేసుకొని తిన్నారంటే నా సామిరంగా జన్మలో మర్చిపోరండి. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. డెఫినెట్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి.